ఇంటికి కూడా రావాలని కోరుతాను. నేను చిన్న పల్లెటూరు నుండి వచ్చిన, మా ఊర్లో కూడా పొలాల పనులు కట్టి ఇటు వెళ్ళేవాళ్ళు. ఒకసారి నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ డిగ్రీలో చదువుకుంటున్నా, సెలవుల్లో అట్లున్నా. ఒక ఆయన మధ్యాహ్నం పూట ఒక రైతు పెద్ద రాయి మోసుకొని వస్తున్నాడు పొలంలో నుండి ఊర్లోకి. రాయి మోసుకొని రావడం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. యెషయా 45:22, ఐజాయా చాప్టర్ 45:22, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడ నేనే. ఈ ఆహ్వానము ఇశ్రాయేలు వారికి దేవుడు అనుగ్రహించిన సంగతి మనకు పరిచయం. 45వ అధ్యాయం ఆరంభములో కోరేషు అనే పారసీక రాజు ద్వారా దేవుడు ఇశ్రాయేలుని బబులోనులో నుండి బయటికి పంపించి వారి ద్వారా ఆధ్యాత్మికమైన క్షేమ మేలు సమస్త మానవ కోటికి తీసుకురావాలని సంకల్పించు. కోరేషు అన్యుడు, ప్రభువుని ఎరగని వాడు. మామూలుగా మనం ఆయన గురించి చాలా తక్కువ అంచనా వేస్తాం, కానీ మనం వేసే అంచనాకి పరిశుద్ధాత్మను వేసే అంచనాకి చాలా తేడా ఉందని 45వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనంలో మనం చూస్తాం. అనుకున్న 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. ఐజాయా చాప్టర్ 45. మొదటి వచనం మధ్యభాగం నేను చదువుతా. యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి. కోరేషు అంటే యాజ్ హెయిర్, స్వాస్థ్యము అని అర్థం, వారసుడు అని అర్థం. అందుకే కొంతమంది యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి సైరస్ అనే పేరు పెట్టుకుంటారు. మీకు పెళ్ళయి ఎవరైనా గర్భవతులుగా ఉంటే ఈ పేరు కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సైరస్, కింగ్, రాజు. ఈ రాజుకున్న ఆత్మీయమైన లక్షణాలు చూస్తే మనకే షాక్ అవుతాయి. మనకు లేవు, ఆయనకున్నాయి. ఆయన క్రీస్తుని ఎరగని జనాంగంలో నుండి రాజుగా చేయబడ్డాడు. కానీ 3 లక్షణాల్లో ఆఖరిది ఇప్పుడు మనం చదివాం. పైన 2 లక్షణాలు 44వ అధ్యాయం యెషయా 44:28, ఐజాయా చాప్టర్ 45:4-28. యెషయా 44:28, కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడని చెప్పువాడను. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? మనల గురించి వాక్యం ఇలాగే చెప్తుందే, నా మంద కాపరి. ఆయన మంద ఎవరు? ఇశ్రాయేలీలు. వారి కాపరి ఆయనేం కాదుగా. దావీదు కాపరి అంటే అర్థం చేసుకోవచ్చు, సొలొమోను కాపరి అంటే సరే అనుకోవచ్చు. కానీ కోరేషు గురించి ఇలా చెప్తున్నాడు, ఆయన నా మంద కాపరి. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పని, వారిని కాపుగా కాసే పని కోరేషు దేవుడు ఇచ్చిన. రెండవది, నా చిత్తమంతా నెరవేర్చేవాడు, విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు మామూలు దేవుని ప్రజలే ఉండరు. అలాంటిది దేవుని ప్రజలు కాని వాళ్ళు దేవుని చిత్తం అంతా నెరవేర్చడం కొరకే ప్రభు వాడుకున్నాడు. అందుకే ఈయన పార్షిక రాజు అయినా ఇశ్రాయేలు రాజు కంటే, కొంతమంది ఇశ్రాయేలీల రాజుల కంటే మంచివాడు. మూడవది 45 ఇందాక మనం చదివాం, యెహోవా తను అభిషేకించిన కోరేషు. ఇది చాలా సెన్సిటివ్ పదము. అభిషేకం అంటే కొంతమంది అంటారు మాకే అభిషేకం, మీకు ఎవరికి లేదంటారు. వాళ్ళు అంటారు లేదు అందరికీ ఉంది అని అంటారు. కనుక ఇక్కడ వరకు కోరేషుని ఎవరు అభిషేకించినారు? ఆయన యాజకుడు కాదు, ఫుల్ టైం మినిస్టర్ కాదు, పార్ట్ టైం మినిస్టర్ కూడా కాదు. ఆయన రాయల్ కింగ్, రాజు. ఆయన వాక్యం చెప్తుంది అనాయింటెడ్ కింగ్. వాళ్ళు దావీదునంటే సమూయేలు అభిషేకించినాడు, సౌలునంటే
సుమేలు అభిషేకించిన, కోరెష్ని ఎవరు అభిషేకించిన? ఇక రాయబడిన మాట అంటే నాకు తాను అభిషేకించిన కోరెష్. ఎవరు అభిషేకించినారు? గాడ్ హిమ్సెల్ఫ్ అనాయింటెడ్. పాత నిబంధనలోనే ఇంత వాస్తవం అయితే క్రీస్తుకి వెలపట్ట. ఇప్పుడు కొత్త నిబంధనలో క్రీస్తుల్లో ఆయన మంద కాపర్లు, ఆయన చిత్తము నెరవేర్చేవారు, ఆయన ద్వారా అభిషేకించబడిన వారు కోరెష్. వారికి జ్ఞాపకం చేస్తున్నాడంటే భూదిగంత నివాసులు ఇశ్రాయేలీలు, పరిశుద్ధ వారు, ఇశ్రాయేలు కాని వారు కూడా రక్షణ పొందుట కొరకై దేవుడు మార్గం సిద్ధం చేసిన. ఈ వచనం మీద 5 సంగతులు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరు రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడంటే భూదిగంత నివాసం, ఆల్. దీనికి ఇంగ్లీష్లో ఒకే పదంలో కొట్టిపడేశారు, అందరూ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, లోకానికి తను అప్పగించుకున్నాడు. అపోస్తుల కార్యాలు 10:36 మనం చూస్తే జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ రక్షకుడు, ఆయన అందరికీ దేవుడు సిద్ధపరిచిన పరలోక మార్గం. నాకు యేసు ప్రభు అవసరం లేదులే అని మనుషుడు అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, నరుడు ఆయన ఎదుట నిరుత్తరుడై ఉన్నాడు. ఆయన కలగజేసిన గొప్ప విషయాలన్నీ చూడగా నరుడు ప్రత్యుత్తరం లేకుండా ఆయన ఎదుట మంటి పురుగని ఒప్పుకునే స్థానంలోనికి తీసుకురాబడ్డాడు. అందుకే నరుని విషయం ఆయన జ్ఞాపకం చేసుకుని నరులారా రండి అని పిలుస్తున్నాడు. ఆయన జనములారా, భూదిగంత నివాసులారా, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇండియా అయినా, తెల్లోళ్ళైనా, ఎర్రోళ్ళైనా, నల్లోళ్ళైనా, బ్రౌన్ అయినా, బ్లాక్ అయినా, పెళ్ళి అయినా, పెళ్లి కాకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, పిల్లలైనా పెద్దలైనా, కాటికాళ్ళు ఆరోగ్యంగా ఉన్న, హాస్పిటల్ ఉన్న, బయట ఉన్న, పల్లెటూరులో ఉన్న, పట్టణంలో ఉన్న, ట్రై సిటీలో ఉన్న, ట్విన్ సిటీలో ఉన్న, సింగ్ సిటీలో ఉన్న, పల్లెటూరులో ఉన్న, ఎక్కడున్నా సరే అందరికి ఇదే ఆహ్వానం. వాళ్ళందరిలో నేను లేని అని అనుకోవద్దు నువ్వు. ఎందుకంటే భూదిగంత నివాసంలో నువ్వు కూడా ఉన్నావు, నీకు కూడా ఈ రక్షణ అవసరం. ఇంకా నువ్వు యేసుని అంగీకరించకపోతే ప్రభు వారు సిద్ధపరిచిన మార్గం జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే మత్తయి 11 మనం చూస్తాం, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా. దీని యాంప్లిఫైడ్ వర్షన్ అది. సమస్త జనులారా నా దగ్గర రండి. కనుక అక్కడేమి ఇశ్రాయేలీలే రండి, పాశ్చాత్య దేశాలే రండి, దళితులే రండి, భోజనులే రండి, అగ్రకులాలే రండి, తన్నులే రండి, అలాంటి డివిజన్ ఏమి లేదు. రక్షణ దగ్గర డివిజన్ లేదు. యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచుట ప్రతి మానవుని యొక్క గురుతరమైన భాగ్యము. కారణం ఏంటంటే యేసు పాపుల రక్షకుడు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యేసు ప్రభుని గురించి ఆ ఊర్లో వాళ్ళకి పరిచయం చేసిన తర్వాత వాళ్ళు యేసు ప్రభుకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే, ఈయన నిజముగా మా ఊరు రక్షకుడు కాదు, మా ప్రాంత రక్షకుడు కాదు, లోక రక్షకుడు. ఊర్లో వాళ్ళకే రక్షణ పొందితే వాళ్ళ గురించి చెప్పుకోవాలిగా, లేదా వాళ్ళ గల్లే ప్రాంతాన్ని గురించి, సమరయ ప్రాంతాన్ని గురించి చెప్పుకోవాలిగా. వాళ్ళు చెప్పిందంటే ఈజ్ ట్రూలీ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. లోక రక్షకుడుగా నీ భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే బైబిల్లో రాయబడి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ అనే దాంట్లో అందరూ వచ్చినారు. నీకేం మినహాయింపు తీసుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపి, ప్రేమామయుడు. అందుకే పాపులైన మానవుల్ని ప్రేమించి ఎంత ఘోర పాపి అయినా యేసు ప్రభు నామమున రక్షణ పొందట కొరకే నియమించబడ్డాడు. అది నాకు అవసరం లేదని నిరాకరించి, తృణీకరించి, త్రోసి వేస్తే నీ ఆత్మకు నీవే బాధ్యుడు, ఉత్తరవాదివి. భూదిగంత నివాసుల కొరకై సిద్ధపరచబడిన రక్షణ నీవు కూడా పొందాలని ప్రభు కోరుతున్నాడు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే ద స్కోప్ ఆఫ్ ద సాల్వేషన్. మీలో చాలా మంది ఉంటారు కదా, ప్రతిదానికి ఒక స్కోప్ ఉంటుంది. స్కోప్ లేకుండా ఏముండదు. బట్ సాల్వేషన్ హ్యాస్ అన్లిమిటెడ్ స్కోప్. మీరు ఏదైనా ఒక పేపర్ చదువుకోవాలనుకో, కంప్యూటర్ సైన్స్ చదువుకోవాలి, ఇంజనీరింగ్ చదువుకోవాలి, మెడిసిన్ చదువుకోవాలంటే దానికి ఒక స్కోప్ ఉంటుంది.
అంటే ఇవి చదవాలని. ఒకవేళ సిలబస్లో లేని బయటకి ఇస్తే ఎగ్జామినర్స్ లేకపోతే దాని కన్సర్న్ టీచర్స్ ఏం రాస్తారంటే ద క్వశ్చన్స్ రేజ్డ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఆర్ అవుట్ ఆఫ్ ద స్కోప్, అవుట్ ఆఫ్ ద సిలబస్. అయితే రక్షణలోనికి వచ్చిన తర్వాత నోబడీ ఈజ్ అవుట్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ద సాల్వేషన్, ఎవ్రీబడీ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద సాల్వేషన్. ద స్కోప్ ఆఫ్ ద సాల్వేషన్ ఈజ్ అన్లిమిటెడ్ అండ్ ఇన్ఫినైట్. దేవుడు మానవుని కొరకు సిద్ధపరిచిన రక్షణ పరిమితి అపరిమితం. హద్దులు లేవు, ఇళ్ళలు లేవు, పరిమితులు లేవు. ఆ పరిమితమైన దైవరక్షణ మానవ కోటంతా పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. యేసునందు విశ్వాసం ఉంచాలని మనవి చేస్తున్నా. రెండవది యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. నా వైపు రక్షణ ఎక్కడొస్తుంది? నాలోనే ఉంది అని ప్రభువారు సెలవిస్తున్నాడు. దీనికి ఒక పేరు పెడదామా? ద సోర్స్ ఆఫ్ ద సాల్వేషన్. వేర్ ఈస్ ద సాల్వేషన్? రక్షణ ఎక్కడుంది? కీర్తనలో రాయబడింది ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. రక్షణ యెహోవానే కలుగుతుందని. అది భూమి మీద నుండి చెప్పబడిన మాట మాత్రమే కాదు. యోనా చేప గర్భంలో ఉన్నప్పుడు సముద్రంలో నుండి చేసిన ప్రార్థన లేదుంది. రక్షణ యెహోవాది, ఆయనకి సంబంధించింది. ఇది మనుషుల వల్ల కలిగేది కాదు. మనుషుడు ఒక మనిషిని మార్చలేడు. మీలో చాలా మందికి తెలుసు కదా, భార్య భర్తలు, ఇరుగు పొరుగు, పిల్లలు, సేవ, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు ఎవరైనా ఎవరినన్నా మార్చేసినట్లు మీకు గుర్తుంటే మీ చేయొద్దని. కొన్నిసార్లు పెళ్ళైన యంగ్ కపుల్ నాకు పరిచయమైన వాళ్ళు వస్తే అడుగుతుంటే, ఏం బ్రదర్ ఏమైనా మారినారా అని. అమ్మాయిలు వస్తే ఏంటమ్మా ఏమైనా మారినారా పెళ్ళైన తర్వాత అంటే, ఏం మారలేదు అనుకో. నువ్వు మార్చలేదా? ఆయన మారలేదా? నేను ట్రై చేసినా ఆయన మారలేదు. ఆయన చెప్తాడు నేను కూడా ట్రై చేసినా అమ్మాయి మారలేదు. ఒక చిన్న చిన్న విషయాలే ఉంటాయి అనుకోండి, మారనంత తేలిక. టఫ్ టు చేంజ్ హ్యాబిట్స్. అలవాట్లు మార్చుకోవాలంటే కష్టం, పద్ధతులు మార్చుకోవాలంటే కష్టం. ఒకళ్ళకి ఏసీ వేస్తే నిద్ర వస్తుంది, ఒకళ్ళకి ఏసీ లేకపోతే నిద్ర వస్తుంది. ఒకళ్ళకి లైట్ ఉంటే నిద్ర వస్తుంది, లైట్ లేకపోతే నిద్ర వస్తుంది. ఒకళ్ళకి శబ్దం ఉంటే నిద్ర వస్తుంది, శబ్దం లేకపోతే నిద్ర వస్తుంది. ఒకళ్ళకి మొబైల్ చూస్తూ పడుకోవడం అలవాటు, ఒక మొబైల్ లేకపోతే నిద్ర రాదు. ఇలాంటివి ఎన్ని చెప్తే ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. మారరు. నా కొరకు కొద్దిగా మార్చుకో, హెయిర్ స్టైల్ మార్చుకో, భోజన స్టైల్ మార్చుకో, బట్టల స్టైల్ మార్చుకో. నువ్వు వస్తే మారాలా ఏంటి? నన్ను 9 మాసాల కన్నా అమ్మే నన్ను మార్చలేకపోయింది. నేను తప్పులు చేసినప్పుడు కొట్టిన నాయనే నన్ను మార్చలేకపోయాడు. నేనే తల్లి యొక్క స్తన్యపానాన్ని చేసినానో ఆ స్తన్యపానాన్ని చేసిన నా సిబ్లింగ్సే, తోబుట్టువులే నన్ను మార్చలేకపోయారు. నువ్వేం మారుస్తావు? మనిషిని మార్చలేడు. భర్త భార్యను మార్చలేదు, భార్య భర్తను మార్చలేదు. అందుకే ఎప్పుడన్నా కొత్తసార్లు భార్య భర్తను అడుగుతుంటే, ఏంటక్క బ్రదర్ అట్లా మాట్లాడుతున్నాడు, మీరు చెప్పొచ్చు కదంటే, అటు చెప్పే మాట వినేవాడైతే ఇంకేమన్నా ఉందా అన్నా. అలాగే బ్రదర్ని కూడా అంటే, ఏం బ్రదర్ సిస్టర్ అలాగ మాట్లాడుతుంది మీరన్నీ చెప్పొచ్చు కదంటే, చెప్పి సాలైపోయింది, అందుకే వదిలేసిన అన్న. మాటల్లోన మారరు, ప్రవర్తనలోన మారరు, ప్రయారిటీస్లో మారరు, ప్రిన్సిపల్స్లో మారరు, జీవితంలో మారరు, దేంట్లో మారరు. బట్ ఒక్కడే మారుస్తాడు. ఆయన పేరు యేసు. ఆయన జీవితాలు మార్చువాడు, ఆయన మనుషులు మార్చువాడు. ఆయన మార్చగా పాడు చేయవాడు ఎవడనో లేడు. అందుకే అన్నాడు, చూడము నా చేతుల మీద నేను మిమ్మును చెక్కి ఉన్నాను. ఆశ్చర్యం వేస్తుంది. భర్త ఎలాగ మారినాడు, భార్య ఎలాగ మారింది, కొడుకు ఎలాగ మారినాడు, కూతురు ఎలాగ మారినాడు. చేంజ్డ్ దెమ్. ఎవరు మార్చినారా? ఎవరు మార్చినారు నిన్ను? ఎలాగ మారినావు నువ్వు? గుడ్డోడు కళ్ళు తెరవబడిన తర్వాత తనకు పరిచయమైన సమాజం దగ్గరికి వస్తే వాళ్ళు అడిగింది అదే, ఓపెన్ యువర్ ఐస్. నీ కళ్ళు ఎవరు తెరిచినారు? నువ్వు ఎలాగ చూడగలుగుతున్నావు? ఇట్స్ ఎ లైఫ్, ఇట్స్ ఎ మార్వా. ఆయన జీవితం ఒక వింత, ఆశ్చర్యం. ఎవరీ బోర్న్ అగైన్ బిలీవర్ ఇస్ ఏ మార్వల్ టు ద వరల్డ్. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి లోకానికి ఒక వింత. ఆ రక్షణ కలిగించేది ఒకే ఒక్కడే, ఆయన పేరు యేసు. ఎందుకు యేసు ఒక్కడే? అదే బైబిల్ ప్రకటించే వర్తమానం. రోమాపత్రిక 5వ అధ్యాయంలో దేవుడు తన ఏళ్ల ప్రేమను వెల్లడిపరుచున్నాడు, మన ఏళ్ల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమైండగా, బలహీనమైండగా, భక్తిహీనమైండగా, దేవునికి శత్రులమైండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకై
సరిపోయి శత్రు కొరకు ఎవరైనా చనిపోతారా? మనకు ఒక వ్యక్తి పడలేదు అనుకో, వాళ్ళ ముందు కూర్చుంటే మనం వెనక కూర్చుంటాం. ఒకటి వాళ్ళు పలానా పెళ్లికి కార్యక్రమానికి వస్తారని మనకు తెలిస్తే మనం ఎగరగొడతాం. మనం వస్తారంటే వాళ్ళు కూడా ఎగరగొడతారు. వాళ్ళ ముందు పోతే మనం తర్వాత వెళ్తాం. ఇవన్నీ మామూలుగా మనం చేస్తూనే ఉంటాం. వాళ్ళు వస్తే రామని కూడా చెప్తాం దానికి కన్సర్న్ ఉన్న వాళ్ళకి. ఆయన వస్తే నేను రాను, ఆమె వస్తే నేను రాను, వాళ్ళు చేస్తే నేను చేయను, వాళ్ళు పాడితే నేను పాడను, వాళ్ళు కూర్చుంటే నేను కూర్చోను. మరి ఏం శత్రుత్వం లేదు. కానీ దేవునికి మనం ఎలాంటి వాళ్ళం అంటే వీఆర్ ఎనిమీస్. ఒక శత్రువుగా పరిగణించబడుతున్న ఇతర వ్యక్తితోనే మనం విషయము మాట్లాడడం, కలిసి భోంచేయమే, మరి ప్రాణం ఎలాగ పెడతారు? సాధ్యమా? అది ఒక్కడే చేయగలడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయనలో బాగా ద్వేషం కించిత్ అయిన లేదు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఆయన మాత్రమే భూమి మీద మనుషులతో సవాల్ చేసిన, నాలో పాపమన్నదని మీలో ఎవడు స్థాపించగలరు? మనం ఏమైనా సవాల్ చేయాల? నాలో పాపం లేదని మీరు ఎవరు చెప్పగలరు? తేడా అర్థమైంది అనుకుంటా. యేసుప్రభు ఏమన్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు సవాల్ చేయగలరు? మనమేమనాలంటే నాలో పాపం లేదని మీరు ఎవరు చెప్పగలరు? అందరినూ అంతటినూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోయిన మన దగ్గరికి, పాపుల దగ్గరికి పాపుల రక్షకుడు వచ్చిన, నీతిమంతుల దగ్గరికి నీతిమంతులు వచ్చిన, పాపుల దగ్గరికి పరిశుద్ధులు వచ్చిన, అపరిశుద్ధుల దగ్గరికి పావుడైన యేసుప్రభు వారు వచ్చినాడు. భూమి మీద ఉన్న మానవుని దగ్గరికి పరమందున్న మానవుడు దేవుడు వచ్చినాడు. మన పాపాల కొరకై ఆయన పాపంగా చేయబడ్డానికి ఇష్టపడతాడు. ఈ భూమి మీద సాధారణంగా మనం ఏదైనా ప్రోటోకాల్ ఫాలో అవుతాం. కలెక్టర్ మన దగ్గరికి రాడు, మనమే కలెక్టర్ దగ్గరికి పోతాం. సీఎం మన దగ్గరికి రాడు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే అది ప్రోటోకాల్, అది పద్ధతి. ఆఫీసర్లు మన దగ్గరికి రారు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు మన దగ్గరికి ఎప్పుడైనా వచ్చినారంటే ఫోటో తీసుకోవటానికి వస్తాం. ఫోటో తీసుకునేది అయిపోయిన తర్వాత ఇంక మనం వెళ్ళే రమ్మని చెప్తాం. భూమి మీద ఒక అధికారి ప్రోటోకాల్ ఎంత ఫాలో అవుతాడు కదా, వాడు ప్రోటోకాల్ తప్పితే ఎంత కోపమో పేపర్లో మనం చూస్తుంటాం కదా. కొంతమంది రాజకీయ నాయకులు ప్రోటోకాల్ ఫాలో కాలేదని పెద్ద రభస చేస్తుంది. భూమి మీద ఉన్న చిన్న సామాన్యమైన నాయకులు, అధికారి ప్రోటోకాల్ విషయంలో ఇంత పట్టింపు ఉంటే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ప్రోటోకాల్ అంతటిని పక్కన పెట్టాడు. అంటే ఏంటి? మనమే ఆయన దగ్గరికి పోవాల్సిన ప్రోటోకాల్ పక్కన పెట్టి మనం ఎట్లా ఆయన దగ్గరికి వెళ్ళలేం కదా. పాత నిబంధనలో మనుషుడు చేసే ప్రయత్నం అదే. అందుకే ఆది కట్టిన 11వ అధ్యాయంలో బబులోను గోపురాన్ని కట్టాడు. ఎందుకు బబులోను గోపురాన్ని కట్టాడు? ఆకాశమునంటే గోపురం. ఆకాశమునంటే గోపురం అంటే ఏంటి? దేవుణ్ణి భూమి మీద నుండి పైకి టచ్ చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా కాదు, పైనుండి కిందికి వస్తాడు దేవుడు, కింద నుండి పైకి అయ్యేది మా యొక్క ప్రయత్నం. All the human efforts in relation to achieve God is a failure. But a singular lone effort of God to reach man is cross. మనుషుడు దేవుణ్ణి ఎతకటానికి చేసే ప్రయత్నమే బబులోను. దేవుడు మానవుని ఎతకటానికి చేసిన ప్రయత్నమే సిలువ. బబులోను కలవరం తీసుకుని వచ్చింది, సిలువ మానవునికి నెమ్మది, కంఫర్ట్ తీసుకుని వచ్చింది. Babylon brought confusion, cross brought consolation, comfort. ఎంత తేడా ఉంది చూడండి బబులోనికి సిలువకి. బబులోను వైపే మనిషి పరుగులు తీస్తూ ఉన్నాడు. అందుకే ఆకాశమునంటే గోపురం కట్టాలా కట్టాలా కట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కడతాని పూనుకుంటూనే ఉన్నాడు. అయితే మనుషుడు ఎఫర్ట్స్ నీరు గారిపోతుంది. దేవుడు మానవుడికి భూమి మీదకి దిగి వచ్చి పాపవాడిగా జన్మించి పాపమ్మగా చేయబడ్డాడు. ఆయన జన్మల్లో పాపము లేదు. కొంతమందికి చెప్తే వెరితనంగా కనిపిస్తుంది. హౌ కెన్ ఎ వర్జిన్ బి ఎ ప్రెగ్నెంట్ అండ్ బ్రింగ్ ఫోర్త్ గాడ్స్? ఒక కన్యకి ఎలా గర్భవతి లోకరక్షకుని భూమి మీదకి తెస్తుంది. దట్ ఈస్ వండర్ ఆఫ్ వండర్స్. అది అద్భుతాలు అద్భుతం, ఆశ్చర్యం. బైబిల్ అందుకే సెలవిస్తుంది, గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. దైవభక్తిని కూర్చున్న మర్మం గొప్పది, ఆయన శరీరుడుగా ప్రత్యక్షమాయ. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో తండ్రితో దేవుడు యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు, నీవు నాకొక
శరీరం అమర్చితివి. వాట్ ఏ ఫిట్టింగ్ డిస్క్రిప్షన్ ఇస్ దిస్. క్రిస్మస్ అంటే ఒక శరీరాన్ని ధరించుకుని దేవుడు భూమి మీదకి దిగిరావడం. మీరు ఊహిస్తారా ఇది ఎలాగ సాధ్యమని? మామూలు మనం అప్పుడు పేపర్లో చూస్తుంటాం కదా, అగ్గిపెట్టెలో పెట్టే చీర తయారు చేసినారంట, అగ్గిపెట్టెలో చీర పెట్టినారంట. ఇప్పుడు ఒకవాడు మీ దగ్గరే ఉందనుకో, చిన్న సూట్ కేసు, పెద్ద బియ్యం బస్తా తెచ్చి సూట్ కేసులో పెట్టుకోండి, ఎట పెడతారు? ఇది ఎట పడుతుంది? ఏది దేంట్లో పెట్టాలో కూడా మీకు ఐడియా లేదే అని మామూలు మనం ఇంట్లో వాళ్ళని చెప్తాం. అలాగే మన దగ్గర ఒక చిన్న బ్యాగ్ ఉందనుకోండి, దాంట్లో పెద్ద లగేజ్ బట్టలన్నీ తీసుకొని దీంట్లో పెట్టండి, ఎట పడుతుంది ఇది బ్యాగ్? బ్యాగ్ ముందే చిన్నది కదా, బ్యాక్ ప్యాక్, ల్యాప్టాప్ బ్యాగ్, ఏదో ఐపాడ్ పడుతుంది, ల్యాప్టాప్ పడుతుంది, మొబైల్, ఛార్జరు ఇలాంటివి పడుతుంది. కానీ ఇది బియ్యం బస్తాలు, బట్టలు ఎటు పడుతుంది? ఇది పట్టదు. ఇది కూడా తెలియదా అని అంట. మరి కన్య జానడి గర్భములో ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఎవడను సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగి తానే అద్వితీయ సత్య దేవుడై ఉండి దురవగాహన తేజస్సులో శ్రీమంతుడైన లోకనాథుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మానవాకారాన్ని భూమి మీద జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఈ మర్మాన్ని ఎవరు ఊహించగలరు? ఈ మర్మాన్ని ఎవరు బోధించగలరు? ఈ మర్మాన్ని ఏ నోరు వివరించగలదు? ఏ చెవులు వినగలవు? ఏ హృదయం గ్రహించగలదు? దిస్ గ్రేట్ మిస్టరీ, ఇది గొప్ప మర్మం. ఆ యేసు మనందరి రక్షణ కొరకై మానవుడిగా దిగి వచ్చినాడు. ఆయన మానవుడికి భూమి మీదకి దిగి రాకపోయింటే మనిషినికి రక్షణ లేదుగా. కనుక రెండవ సంగతి ఏంటంటే ద సోర్స్ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క మూలం, ఆవిర్భావం. మూడవది చూస్తామా? ఐజయా చాప్టర్ 45 45 22. నా వైపు చూచి. రక్షణ ఎలాగొస్తుందంట? చేసి కాదు, చూసి. చేయటానికి చూడటానికి చాలా తేడా ఉంది. చేయాలంటే శక్తి ఉండాలా, టైం ఉండాలా, తర్వాత ఏంటి డబ్బులు ఉండాలా, ఇంకేదో చాలా చాలా అంటే ఏ పని చేయాలనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి ఏమేమి కావాలని. చూడటానికి అవన్నీ అవసరం లేదు. చూడటానికి నాకు డబ్బులు కావాలండి అనేవాళ్ళు ఎవరంటే చేయొద్దండి అన్నారా? చూడటానికి నేను గ్లూకోజ్ చేసుకోవాలా అనేవాళ్ళు ఉంటే ఎవరైనా చేయొద్దండి. చూడటానికి నేను వేరే ఊరికి వెళ్ళాలనే వాళ్ళు ఉంటే చేయొద్దండి. మీకు తెలుసు కదా, 9 మాసాలు మోసిన తల్లి గర్భంలో నుండి శిశువు బయటకు వచ్చిన వెంటనే ఏడుస్తాడు. ఏడ్చిన వెంటనే కళ్ళ తెరిచి చూస్తాడు. ఎందుకని? తల్లి గర్భంలో నుండి పాప ప్రపంచంలోనికి అడుగు పెట్టానే త్రాహిమా, అది చూడటం ఆరంభిస్తాడు. అప్పటి నుండి చూస్తూనే ఉంటాడు. చివరికి మరణ పడక మీద ఉన్నా కూడా, ఇప్పుడు ఎవరైనా మనకు బాగా పరిచయం ఉన్న ఇంటి వాళ్ళు మరణ పడక మీద ఉన్నా కూడా మనం అడుగుతుంటాం, లాస్ట్లో ఏం చెప్పారు అని. వాళ్ళు చెప్తారు, ఏం చెప్పలేదు, ఊరికే చూశారు మా వైపు అని. అప్పుడు మనం చెప్తా ఉంటాం, బ్రదర్, సిస్టర్ వచ్చినారు చూడండి, పిల్లలు వచ్చినారు చూడండి, దైవ సేవకులు వచ్చినారు చూడండి. చూస్తుంటారు కనుక వాళ్ళ స్పందించారు. కనుక తల్లి గర్భంలో నుండి బయటపడినా చూస్తారు, జీవితాంతం చూస్తారు. మాడపడక దగ్గర ఉన్నా కూడా చివరిలో చేసే పని ఏంటి? ఈ చూడడం అనటానికి ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు, దీనికి ఏం శ్రమ పొందాల్సిన పని. నేను ఏమైనా వస్తున్నానండి, నాకు చూసేకి రాదండి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. నేను చదువుకోలేదండి, నాకు చూసేకి రాదనే వాళ్ళు ఉంటే చేయొద్దండి. నేను స్త్రీనండి, సిస్టరు, నాకు చూసేకి రాదండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. నేను పల్లెటూరులో పుట్టాను, నాకు చూసేకి రాదు, నాగరికత అంటే తెలియదు. మీకు స్మార్ట్ ఫోన్ చూసేకి రాకపోవచ్చు, యాపిల్ చూసేకి రాకపోవచ్చు, మిగతా లోకం యొక్క న్యూస్ పేపర్, యూట్యూబ్ చూసేకి రాకపోవచ్చు, కానీ ఎదురుగా ఏమున్నారో చూడటానికి వస్తుందా రాదా? దీనికి ఒక పేరు పెడదాం, సింప్లిసిటీ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఎంత సరళంగా చేశాడు చూడు దేవుడు. మీరు ఏదైనా చేయండి, బరువు మోసుకోండి, లేకపోతే పలానా స్థలానికి వెళ్ళండి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టండి, పలానా కార్యాలు చేయండి అని రక్షణ కొరకు చేసి చెప్పింటే, అబ్బా అంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేము, అక్కడ దాకా వెళ్ళలేము, లేదా ఈ పని చేయలేము, మాకు ఎక్కడ అవుతుంది, ముసలోళ్ళు అయిపోయాం, చదువుకోలేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, ఇలాగ రకరకాలైన కారణాలు చెప్పొచ్చు. చూడండి అనటానికి ఏం కారణం చెప్పాల్సిన పని లేదు. మీకు తెలుసు కదా, మన చిన్న పిల్లలు, స్కూల్కి పోయి పిల్లలు ఉంటారనుకో, వాడి ఇలా ఖాళీకి వచ్చినప్పుడు ఫుల్ జీన్స్ వేసి అద్దలు గిద్దలు పెట్టి, రే ఒక సెల్ఫీ తీసుకుందాం, లేకపోతే ఒక ఫోటో తీస్తాం, స్టిల్ పెట్టంటే ఎవరు చెప్పాల్సిన పని లేదు వాడికి. స్టిల్ వాడు ఇటు పెట్టేస్తాడు. బా ఏం లుక్ రా,
ఎన్ని షేడ్లు ఉన్నాయరా నీళ్ళు? దిస్ ఇస్ అదర్ షేడ్ అని మనం అనుకుంటే ఇది ఇంకొక షేడ్ రా. ఇంక వాళ్ళ తల్లి లేదా తండ్రి వాళ్ళ చూసి మురిసిపోతాడు, అబ్బాబ్బా అబ్బా ఏమున్నాడు మా వాడు దీంట్లో. అద్దాలు పెడితే ఎట్లున్నాడు, అద్దాలు లేకపోతే ఎట్లున్నాడు, జీన్స్లు ఎట్లున్నాడు, మామూలు దాంట్లో ఎట్లున్నాడు, పంచె కడితే ఎట్లున్నాడు, నిక్కర్ వేస్తే ఎట్లున్నాడు. వాళ్ళకి ఇక నచ్చిన ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. వాడు ఇంకా చేస్తుంటాడు, అద్దాలు పైకి పెడతాడు, కింద పెడతాడు, ఇటు పెట్టేస్తాడు, అట్లా అంటాడు, ఇట్లా అంటాడు. వాళ్ళమ్మ వాళ్ళ నాయనకి ఇంకా మురిసిపోయి ఆటలు తెచ్చిపోతాడు. అటు చూడమంటే ఇన్ని రకాలుగా చూస్తాడే పిల్లవాడు. మొదలుకు రక్షణ పొందటానికి యేసుప్రభువు ఏం చెప్పాడు? చూచి రక్షణ పొందండి, చేసి కాదు. ఏం చూడాలా? నా వైపు చూచి రక్షణ పొందండి. అందుకే నేను ఉదయం చెప్పాను కదా, నిర్గమనించాను సంఖ్యాకాండం 21:7 తాపకరమైన సర్పాలు మనకు కనిపిస్తాయి. అక్కడ ఇశ్రాయేలీలు దేవుని మీద, మోషే మీద సణిగారు, తిరుగుబాటు చేసినారు. తాపకరమైన సర్పాలు వారి మధ్యలోనికి వచ్చినాయి, వారిని కరిచినాయి. తర్వాత కొంతమంది చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మోషే దగ్గర అన్నారు, తాపకరమైన సర్పాలు మాకు కరిచినాయి, మేము నీకు దేవుడికి విరోధంగా పాపం చేశాం, మా పక్షాన దేవుని వేడుకోండి అంటే మోషే ఏం మాట్లాడలేదు. ఇంప్లిసిట్ ఒబీడియన్స్. మోషే యెహోవాకు వారి కొరకై ప్రార్థన చేసినా రాయబడింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పండి. మోషేని ఎందుకు గర్వలేదు అవి పాములు? ఎందుకు వాళ్ళు గరిచినాయి? వాళ్ళు అవి విరోధులుగా జీవించినారు, అంటే అవిధేయులేరు. దేవర్ రెబేలియస్, మిచ్చిని తిరుగుబాటు చేసినారు, అందుకే వాళ్ళని గరిచినాయి. మోషే తిరుగుబాటు చేయలేదు, అందుకే ఆయన గర్వలేదు. అందుకే ఆయన దగ్గరికి పాములే రాలేదు. ఎలాగుంటాయి, అక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళు అడగలేదు. ఎంతమంది చచ్చిపోయినారని కూడా మోషే అడగలేదు. అదే స్థానంలో మనం ఉంటే ఏం చెప్పింటాం? కరెక్ట్ సెట్ అయింది బ్రదర్, మీకు అందరు కలిసి సావాల్సిందే, అందరు చచ్చండి, నేను అక్కడే ఉంటా అని చెప్పింటాం కదా. మోషే ఎంత నిస్వార్థపరుడు, మందకపరు అంటే అలాగుంటాడు. అందరు బతుకు చావాలని. ఎ ట్రూ లీడర్ ఈజ్ వన్ హూ వాంట్స్ ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్ షుడ్ బి సేఫ్ బట్ నాట్ హీ. ఎవ్రీ వన్ షుడ్ బి సేఫ్ అట్ ద రిస్క్ ఆఫ్ హిస్ లైఫ్, అట్ ద స్టేక్ ఆఫ్ హిస్ లైఫ్. ఈజ్ కాల్డ్ ట్రూ షెపర్డ్, ఈజ్ కాల్డ్ ట్రూ లీడర్. మనది అట్లా ఉండదే, అందరు తెచ్చినా మనం బాగుంటే చాలు అని అనుకుంటాం. మనం ఎలాగైతాం? పేర్లు మోషేలను పెట్టుకోవచ్చు కానీ జీవితం మోసేది కాదు కదా. మోషే దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు ఇమ్మీడియట్ గా జవాబు ఇచ్చేసినాడు. తాపకరమైన సర్పము కరిసిన తర్వాత బాగా కావాలంటే ఇతడు సర్పం ఒకటి చేయండి, ఎత్తగా పెట్టేయండి దాన్ని, ఎవడు నిదానించి దానిని చూచునో వాడు బ్రతకు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏమైంటారు దాంట్లో? మామూలుగా ఇప్పుడు అదే మనం చెప్పినాం అనుకోండి, ఇక్కడ ఒక చిన్న తాపకరమైన సర్పం పెట్టి పాము గడిచిన వాళ్ళు ఇత్తడి సర్పం వైపు చూడండి అండి బాగా అవుతుంది అంటే చూస్తారా? చూడరా? మీరు చూడరు. లాజిక్ ఏం చెప్తుంది? కరిసింది నాకు, విషం ఎక్కేది నాకు, చూస్తే ఎట్ట బాగా అవుతుంది? ఏమైనా చేయలేదు కదా, అంటే నేను కక్కాలి కదా, విషయం బయటికి రావాలి కదా, అప్పుడే కదా నేను బాగా అయ్యేది. అది మన లాజిక్ చెప్తుంది. కనుక చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, ఈయన ఐగుప్తులో బాగా చదివేసి చాందస్యం వచ్చింది, ఏదేదో చెప్పేస్తున్నాడు. తాపకరమైన సర్పాలు గడిచిన వాళ్ళందరి కొరకు ఏదైనా ప్రార్థన చేయకుండా దాని వైపు చూసి బాగండి అని చెప్పేస్తున్నాడు అంటే కొద్దిగా ఇప్పుడు నింటే డైవర్ట్ అవుతున్నట్లున్నాడు. వయసు పడిపోయింది కదా, 80 ఏళ్ళు. అందుకనే ఆయనకి కరెక్ట్ మతి స్థిమితం లేదేమో అని అనుకున్నారేమో. అట్లాంటి వాళ్ళు సచ్చినారు. ఎలాగో వస్తున్నాం కదా, పాము కరిసింది. జీవితంలో ఏనాడు విధేయత చూపించలేదు, సత్య రోజున విధేయత చూపిస్తామా అని ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూసినారో వాళ్ళు బతికినారు. ఇది ఏమని జ్ఞాపకం చేస్తుంది? ద సాల్వేషన్ ఈస్ బిట్వీన్ ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్. అవిధేయత చూపిస్తే పెరిష్డ్, వారు నశించిపోయారు. విధేయత చూపిస్తే వారు బతికినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇదే పిక్చర్ యోహాను సువార్త 3:14-15 యోహాను భక్తుడు ప్రభుని గురించి మాట్లాడుతూ వచ్చినాడు. ఇది సిలువను మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే సిలువ వైపు చూచి రక్షణ పొందుతా. సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవునికి పాప క్షమాపణ అనేది. మీలో కొంతమంది డాక్టర్లు ఉన్నారు కదా, మామూలు పాము కరిచిన తర్వాత, నేను చిన్న పల్లెటూరు నుండి వచ్చిన, మా ఊర్లో కూడా పొలాల పనులకు అటు ఇటు వెళ్ళేవాళ్ళు. ఒకసారి నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ డిగ్రీలో చదువుకుంటున్నా, సెలవుల్లో అట్లున్నా.
ఒక ఆయన మధ్యాహ్నం పూట ఒక రైతు పెద్ద రాయి మోసుకొని వస్తున్నాడు పొలంలో నుండి ఊర్లోకి. రాయి మోసుకొని రావడం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఊర్లో రచ్చబండ్లు ఉంటాయి కదా, అక్కడ ఉండేవాడిని అప్పుడు. వాడిని అడిగిన, ఏమన్నా అన్న రాయి మోసుకొని వస్తాడు అని అంటే, రే వాడికి పాము గరిచినట్లుందిరా, షాకింగ్. ఇంకా కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి, ఇంకా రాయి ఎట్లా మోసుకో, రాయి దించదు ఆయన అక్కడి నుండి ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కదా హాస్పిటల్ దాకా తీసుకెళ్లారు. తర్వాత అక్కడ ఇంజక్షన్ అదేం చేసిన తర్వాత రాయి తీసేసి, నేను అడిగిన వాళ్ళు ఎందుకు ఆయన రాయి మోసుకొని వచ్చినాడంటే, వాడు చెప్పిన సింపుల్ లాజిక్ ఏంటంటే, విషయం తొందరగా పైకి ఎక్కువకుండా అది నిరోధిస్తుంది. అంటే బరువు ఉంటుంది కనుక ఎక్కడెక్కినా పర్లేదేమో కానీ తలదాకా వస్తే మాత్రమే చాలా అపాయము. అందుకని అక్కడికి రాకుండా ఈ రాయి పీడనం అనేది విషయాన్ని కిందికే సపరెస్ చేస్తుంది. ఇది ఎలాగో పాము గరిస్తే ఇట్లాంటివి ఏమైనా చేస్తే బాగా. ఇప్పుడు ఎంతమంది రాళ్ళు మోసుకోవాలా? 6 లక్షల కాలబలం రాళ్ళు మోసుకోవాలి. 6 లక్షల రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి? మోసుకునేది వీలైద్దా? దిస్ ఈజ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద సాల్వేషన్. అంటే రక్షణ ఎంత కష్టతరం ఉంటుందో చూడండి. అందుకని కష్టతరం అంతా చూసేసి అందరికి ఉండేది ఏమున్నాయి? రాళ్ళు లేవు కానీ ఏమున్నాయి? కళ్ళు. అరువు తెచ్చుకోవాల్సిన పని లేదు. అక్క మీ కళ్ళు కొద్దిగా ఇవ్వండి నాకు, బ్రదర్ మీ కళ్ళు నాకు కొద్దిగా ఇవ్వండి అని తెచ్చుకోవాల్సిన పని లేదు. ఆకర్షణీయంగా కొంతమంది కళ్ళు ఉండొచ్చు, రేపుగా కళ్ళు ఉన్నట్లు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళ ఐస్ అట్రాక్షన్గా ఉండొచ్చు. ఏ కళ్ళతోనైనా చూడొచ్చు. అట్రాక్షన్ ఉన్న కళ్ళైనా అందవిహీనమైన కళ్ళైనా యేసు సిలువను చూచి రక్షణ పొందవచ్చు. వీళ్ళు కొంతమందికి తెలుసు కదా, డాక్టర్లు కూడా ఉన్నారు. మీరు కారు కొంటే వెనక ఒక ఎంబలం వేస్తారు డాక్టర్ అని. ఏం ఎంబలం వేస్తారు? మీ ఇన్స్టిట్యూట్కి కూడా బయట ఒక ఎంబలం పెట్టింటారు పెద్దది. ఏం పెట్టింటారు? స్టెత్తా, పేషెంటా, ఏం పెట్టాలా? ఓ పేషెంట్ని పడక మీద పెట్టి డాక్టర్ స్టెత్ పెట్టి చూస్తున్నట్లు పెట్టాలి. కానీ ఏం పెట్టింటారు? ఒక చిన్న స్తంభం పెట్టి దానికి ఒక సర్పం చుట్టినట్లు చుట్టింట. ఎందుకో తెలుసు? దానికి దీనికి ఏం సంబంధం? ఏం సంబంధం? సెపరేట్. మీరు స్టెత్తులు వేసుకుని తిరుగుతారు, కారులో కూడా తీసుకుంటారు. కారు వెనక బయట అద్దం వేసుకుంటారు. దాన్ని చూసి పబ్లిక్ భయపడుతుంది, అమ్మో డాక్టర్ పోతున్నాడు, డాక్టర్ అమ్మ పోతుంది అనుకుంటారు. దానికి దీనికి ఏం సంబంధం? ఇదే సంబంధం. సంఖ్యాకాండం 21:7. అంటే వాట్ డాక్టర్స్ కెనాట్ డూ, క్రైస్ట్ కెన్ డూ. హీలింగ్ ఈజ్ నాట్ బై మెడిసిన్, హీలింగ్ ఈజ్ బై సబ్మిషన్. అలాగని మీరు డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు. వెళ్ళండి, ఖర్చు పెట్టండి, టెస్టులు చేయించుకోండి, తిరిగి నార్మల్ అని రిపోర్ట్ తీసుకోండి, ఇటుకు రండి. అలా ఖర్చు పెడుతూ ఉండండి. ఎందుకంటే ఎలాగ ప్రభు కొరకు ఖర్చు పెట్టరు కదా. హాస్పిటల్ లక్షలన్నా టెస్టులు చేయించుకున్న లక్షలు అడుగుతున్నారు. అక్కడ ఏమి బేరం ఉండదు. ఎక్కడైనా బేరం పెడతారు. కానీ మన వాళ్ళు 10 రూపాయలు రిక్షా దగ్గర, ఆటో దగ్గర బేరం పెడతారు. రోజు అదే కూరగాయలు అమ్ముకునే తోపుడు బండ్ల దగ్గర బేరం పెడతారు. ఇంటికి వచ్చి గంపలు అమ్ముకునే కూరగాయలు ఎంత అంటే 50 రూపాయలు. 50 రూపాయలు ఎందుకమ్మా? ఆడ 10 రూపాయలకి ఇస్తారు. ఎప్పుడు పోయో అక్కడ 10 రూపాయలకి. ఊరికి అబద్ధాలు. ఉదయం లేచిన వెంటనే అబద్ధాలు. 5 రూపాయలు మిగిలించుకునే ఇన్ని అబద్ధాలు చెప్పాలా? నీ ఇంటి దగ్గరికి తెచ్చి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి కూరగాయలు చేసుకుని వేసుకోని గురించి చెప్పడానికి బదులుగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు చాలా మంది. 5 రూపాయలు మిగిలిచ్చినారు, అక్కడ పోయి పెడుతుంది తెల్లకోటికి. ఒక టెస్ట్ 5,000 అక్క పెట్టు. ఇక్కడ ఒక కేజీ 50 రూపాయలు. 50 రూపాయలు ఎందుకు? 40కి ఇవ్వచ్చు కదా. అక్కడ అన్న అట్లా కిమ్స్లో అక్కడ ఇక్కడ అన్నాడు 50 రూపాయలు ఎందుకు, 5,000 ఎందుకు, ఇంత ఇవ్వచ్చు కదా అని. అప్పుడు వాళ్ళు చెప్తారు అక్కడికి వెళ్ళమ్మా నువ్వు అని. అక్కడ బాగా చూస్తారే, అక్కడ తక్కువే, అక్కడికి వెళ్ళు. అక్కడ దెబ్బకి సెట్ అవుతాం. డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళతో అరవు తీసుకుంటాం, అప్పులు చేస్తాం. చేసేవన్నీ చేసిన తర్వాత చివరికి వాళ్ళు ఏం చెప్తారు? ఏం లేదు, స్ట్రెస్.
మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా, నిద్రపోవట్లేదు కదా. అందరు చేసే పని ఇదే, వాళ్ళు కూడా చేసేది ఇదే. నాకు కొంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. మా అన్న కొడుకు కూడా వాడు ఈడే ఉన్నాడు. వాళ్ళని అడుగుతుంటే ఏంటి మీరు ఇన్ని టెస్టులు చేసి ఇచ్చే వారికి ఏం చెప్తారా? అటు చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారన్నా. టెస్టులు లేకుండా వెళ్ళిన వెంటనే స్టెత్ పెట్టి అన్ని బాగున్నాయి, ఇంకేం పని లేదు, తర్వాత ఈ ట్యాబ్స్ ఈ విటమిన్స్ అవి వాడంటే వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే వాళ్ళు ఫీల్ కాకుండా ఉండాలంటే ఖర్చు పెట్టించాలి. ఇదేం బ్రదర్ ఏం చేస్తారు మీరు? ఏం చేస్తాం అన్న వాళ్ళ సైకాలజీ అట్లా ఉంది. టెస్టులు అన్నీ చేసి కళ్ళతో వాళ్ళ రిపోర్ట్ చూసి నార్మల్గా వచ్చింది అని అంటే వాళ్ళకి సగం రోగం పోతుంది. ఇంకా స్ట్రెస్ అయింది, బాగా తిని ఆలోచించుకోకుండా నిద్రపోండి అని చెప్తే ముప్పావు పోతుంది. ఇక ఎట్లా పావుల భాగం ఉంటుంది, ఎందుకంటే ఇంకోసారి రావాలి కదా. ఇస్ దిస్ నాట్ ట్రూ? పరమ వైద్యుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎదుకు వచ్చినప్పుడు ఆయన బాగు చేయక తిరిగి రాదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా, నయమాన కుష్ఠరోగి ఎలీషా ముట్టి బాగు చేస్తాడేమో అని ఆయన అనుకున్నాడు. ఇంటి దగ్గరికి వస్తే మామూలుగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ అనేది తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే బాధపడద్దు, ఆన్లైన్లో చూస్తున్నా బాధపడద్దు, ఎందుకంటే మీరంటే నాకు వల్ల మాలిన ప్రేమ. నాకు కూడా కొంతమంది పర్సనల్ డాక్టర్స్ వాళ్ళు చేయబట్టుకొని స్టెత్ పెట్టి అన్ని టెస్టులు అన్నీ చేసిన తర్వాత శాంపుల్ తీసుకొని అన్నీ చూస్తారు కదా. చూసిన తర్వాత మొత్తానికి మన వాళ్ళని అడుగుతారు ఏం ప్రాబ్లము. మీరు ఏం ప్రాబ్లం అని చెప్తేనే వాళ్ళు జవాబు చెప్పడానికి ట్రై చేస్తారు కదా. ఈ 5 అడుగుల మనిషిలో ఏ సమస్య ఉందో వాళ్ళకి తెలియదు. అయితే ఎలీషా దగ్గరికి నయమాన్ వస్తే చూడకుండానే ముట్టుకోకుండానే, టెస్టులు లేవు, ఫీజు లేదు, ఓపీ లేదు, టైమింగ్స్ ఏమి లేదు, దాసునితో చెప్పాడు వెళ్ళి ఆయన చూసిన. ఎవరు వచ్చినారు మీకు తెలుసండి? తెలిసిపోరా, ఏం రోగం అయిందా అన్నీ తెలిసిపో, నాకు వెళ్ళి స్నానం చేయమన్నా. అదేంటండి ఆయన కుష్ఠరోగం వచ్చింది, మీరేంటి వెళ్ళి స్నానం చేయమంటారు? 7 సార్లు చేయమని, ఒకసారి కూడా కాదు. యోర్దాన్ దగ్గరికి వెళ్ళమని, ఇంట్లో కాదు, ఊర్లో కాదు. ఆయన అబర్నా పర్ఫన ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేస్తానంటాడేమో, అక్కడ వద్దు, యోర్దానికి వెళ్ళి చేయమన్నాడు. ఇది పనివాడు వచ్చిన, ఆయన కూడా రాలేదు. వీళ్ళు ప్రోటోకాల్ ఫాలో అయ్యారు కదా. అందుకే నయమాన్ బైబిల్లో రాయబడి బహు ఉగ్రుడై, ఎందుకంటే నేను అసలు ఆర్మీకి కమాండర్, నేను వస్తే కమాండర్ లెవెల్ వస్తే ప్రవక్త రాకపోవడం ఏంటి? ప్రోటోకాల్ కూడా ఆయన పాటించట్లేదు ఏంటి? కనీసం నా దగ్గరకు వచ్చి ఆయనే చెప్పినాడు, నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకొని బాగు చేయనేమో అని నేను అనుకున్నాడు ఆయన. ఎందుకంటే లోకంలో జరిగేది అదే, అనుకునేది జరగలేదు, అది ప్రభువులో జరుగుతుంది. అందుకే రౌద్రుడై తిరిగి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు ప్రభువు వేరే సాధనాలు వాడుకొని ఆయన బాగు చేసినట్టు మనం చూస్తాం. ఎప్పుడు నాకు అనిపిస్తుంది ఎలీషా లాంటి ప్రవక్తలు ఉంటే ఎంత బాగుంది. హాస్పిటల్లో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఇవన్నీ మూతపడతాయి, చూస్తేనే బాగవుతుంది, వెళితేనే బాగవుతుంది. అయితే యేసు అందరికి కారి, అందరి అక్కర్ల కొరకే, అందరికి బాగు చేయటం కొరకే ఆయన ఏర్పాటు చేసిన సదుపాయాల్లో మెడికల్ ఫీల్డ్ కూడా ఒకటి. కనుక మెడికల్ కాలేజెస్, మెడికల్ ఇన్స్టిట్యూట్స్, డాక్టర్లు ఎంబ్లం ఏంటంటే ఒక స్తంభానికి సర్పము చుట్టుకున్నట్లు పైనటి తేలింటి. నేను చాలా రోజులు ఆలోచించిన, వీళ్ళకి దీనికి ఎక్కడ సింక్ కావట్లేదే, ఎందుకు ఇది పెట్టారు ఎంబ్లం? ఎక్కడైనా సింక్ అయితే, ఇంజనీర్లు అంటే ఒక ఎంబ్లం ఉంటుంది, లాయర్లు అంటే ఒక ఎంబ్లం ఉంటుంది, టై కట్టుకొని ఉంటాడు. దీనికి ఏంటి? ఇది పామును పెట్టేసి స్టెత్ కూడా కాదు, కాటు కూడా కాదు, మెడిసిన్ కూడా కాదు, సిరెంజ్ కాదు, స్తంభానికి పామును పెట్టేసి డాక్టర్లు, మెడికల్ కాలేజ్ అంటే ఎట్లా ఇది? దీనికి ఆరిజిన్ ఆబ్జెక్టివ్ హీలింగ్, ఆరిజిన్ సంఖ్యాకాండం 21 చూస్తే స్వస్థత వారికి వచ్చింది. కనుక ఇప్పుడు మనం 3 విషయాలు చూసినాం. బోధిగంత నివాసులు,
ద స్కోప్ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క పరిమితి, అపరిమితం. రెండవది సోర్స్ ఆఫ్ ద సాల్వేషన్, స్కోప్ ఆఫ్ ద సాల్వేషన్, సోర్స్ ఆఫ్ ద సాల్వేషన్. రక్షణ యొక్క మూలం యేసుక్రీస్తు. మూడవది ద సింప్లిసిటీ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క సరళత. రక్షణ సరళత ఏంటంటే చూచుట. కనుక నేను చూడలేను అని పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ దాకా ఎవరు చెప్పడానికి వీల్లేదు. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే ఆఫ్ రిసీవింగ్ సాల్వేషన్. ద సాల్వేషన్ ఈజ్ గ్రేట్, సాల్వేషన్ ఈజ్ ఎటర్నల్. అది గొప్ప రక్షణ, ఇతర రక్షణ నిర్లక్ష్య పెట్టద్దు. అందుకే ఎబ్రీ పత్రికలో రాయబడింది, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టిన ఎడల హౌ కెన్ వి ఎస్కేప్, అంటే దెర్ ఇస్ నో వే అవుట్ ఫర్ ఎస్కేప్. తప్పించుకునే మార్గమే లేదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యేసుప్రభు వారికి వెళ్ళపట్ట పాపక్షమాపణ లేదు కనుక పాతాళం సిద్ధంగా. నాలుగవది, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ద సెక్యూరిటీ ఆఫ్ ద సాల్వేషన్ అంటే పొందుతారో లేదో చూడండి, మీ చూపు ఎలాగుంటుందో అనేది లేదు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, కళ్ళు అద్దాలు కావాలా అని వాళ్ళు చెప్తారు, బాగా చూడు, కళ్ళు కొట్టుకుని చూడు. ఎన్నిసార్లు చెప్తారో మనకి. ఫోటో తీసేటప్పుడు కూడా కరెక్ట్ అప్పటిదాకా బాగుంటాము, కరెక్ట్ వాళ్ళు క్లిక్ చేసేటప్పుడు కరెక్ట్ బొమ్మ మూసేస్తాం. అప్పుడు వాళ్ళు చూసుకొని, అయ్యో సార్ ఎప్పుడే కరెక్ట్ కన్ను మూసినారు, ఇప్పుడు బాగా కళ్ళు తెరవండి అని చెప్తారు. అలా అంటే గ్యారంటీ వచ్చిందా లేదా, జరిగిందా లేదా అనే ఇన్సెక్యూరిటీ లేకుండా రక్షింపబడదు. షూరిటీ అదే సాల్వేషన్, రక్షణ నిశ్చయితది. అందుకే యేసుప్రభు దగ్గరికి వస్తే రక్షణ పొందకుండా వెళ్ళడం అనేది అసాధ్యం. యేసుప్రభు ఎవరు అని ఏం చేశాడు, చూస్తాం అనుకొని పోయినాడు. ఐ వాంట్ సీ. ఎంత సింపుల్ అయిపోయింది సాల్వేషన్. సాల్వేషన్ వాజ్ మేడ్ సో సింపుల్ ఫర్ ఎ షార్ట్ పర్సన్. పొట్టివాడికి రక్షణ ఎంతో సరళంగా అయిపోయింది. వేడిచెట్టు ఎక్కినాడు, నేను ఆయనకేం తెలుసులే, ఇంత గుంపులో నన్నేం పట్టుకుంటాడులే, నా పేరు ఆయనకేం తెలుసులే అని అనుకున్నాడేమో. అక్కడ కూర్చుండి ఎరుకో పట్టడానికి సాధారణంగా ఎవరు రారు, ఎందుకంటే ఊరు అట్లాంటిది. ఎరుకోలు ఎవరు ఉంటారంటే దొంగలు, దోచుకునేవారు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కుష్ఠరోగులు, నడ్డోళ్ళు, పొట్టోళ్ళు, ఆల్ అబ్నార్మల్ పీపుల్ ఆర్ హౌస్డ్ ఇన్ జెరికో. అందుకే ఎరుకోకు అమ్మాయిని ఇవ్వాలన్నా ఎవరు ఇయ్యరు. ఎరుకో అబ్బాయిని చేసుకోవాలన్నా ఎవరు బయట అమ్మాయిలు చేసుకోరు. ఎంత ఏ కలెక్టర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అంతా ఎరుకోలో పని చేసుకోవద్దులే బ్రదర్, మా ఊర్లోనే క్లర్క్ అన్నా చేసుకుంటాం. కానీ ఆ ఎరుకో ఐఏఎస్ ఆఫీసర్ వద్దు, సాఫ్ట్వేర్ వద్దు, డాక్టర్ వద్దు, యాక్టర్ వద్దు, ఎవరు వద్దు. ఎరుకో మాటే మాట్లాడొద్దు. దానికి శాపగ్రస్తమైంది. అలాంటి స్థలంలో ప్రభు వచ్చిన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి వచ్చి జక్కయ్య ఆశీర్వాదం పొందాలనుకున్నాడు. మేడ్చెట్టు ఎక్కినాడు. ఏసి ఎవరో అని చూడగోరినాడు. వినగోరడం కాదు, బైబిల్లో రాయబడింది చూడగోరెను. ప్రభు అక్కడికి వచ్చి పైన కళ్ళెత్తి చూసి, జక్కయాస్ మేక్ హిస్ కమ్ డౌన్ టుడే, ఐ మస్ట్ అబైడ్ అట్ ద హౌస్. నేడు నేను నీ ఇంట ఉండవలసినది, నువ్వు త్వరగా కాబట్టి త్వరగా అనే పదం ఎక్కువ రాస్తాడు. నువ్వు త్వరగా దిగు. జక్క త్వరగా దిగు. బైబిల్ రాయబడింది, ఆయనను చేర్చుకోనేను. మరి ఆయన్ని చేర్చుకోవాలంటే ఆయనకి పెళ్ళయింది కదా, సిస్టర్ పర్మిషన్ అడగలేదు ఏంటి? హోమ్ మినిస్టర్ పర్మిషన్ లేకుండా ఎట్లా ఇంట్లోకి పోయినాడు? అప్పుడు హోమ్ మినిస్టర్ ఏమన్నా ఈ దినాల్లో మనలైతే ఆయన ఊని పోయిన తర్వాత నీ సంగతి చెప్తా కదా. ఆ జక్కయ్య భార్య కూడా చాలా మంచిది అనుకుంటా. టుడే ఐ మస్ట్ అబైడ్ అట్ ద హౌస్, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. యేసుప్రభు పోతే ఓగుడిపోతాడు ఆ ఇంటికి, మంటైపు కాదు ఆయన. అప్పుడు కొంతమంది పాత్రలు కూడా చెప్తారు కదా, భక్స్ గారు మా ఇంటికి వచ్చినట్టే ఆయన ఒకడే వస్తాడా మన ఇంటికి?
ఆయనతో పాటు ఒక టీం ఉంటుంది, కనీసం 10 మంది 15 మంది టీం ఉంటుంది. ఓకే, మనం భక్త్ సింగ్ గారు వచ్చినారని అంటాం, కానీ ఆయనతో పాటు టీం అంతా వస్తుంటారు. అలాగే యేసు ప్రభు వచ్చినాడంటే ఆయన ఒకడే పోతాడా? టీం అంతా పోతుంది. మరి టీం అంతా పోతే వాళ్ళందరికీ భోజనాలు, సపరేలు, మర్యాదలు చేయడం, డబ్బులు ఉంటాయి చాలా మంది దగ్గర. మీ అందరూ ఆల్ బిగ్ విగ్స్, ఫ్యాటీ సాలరీస్, ఫ్యాటీ పర్సెస్, ఆల్ బిగ్. కాకపోతే ఏమంటే హార్ట్ ఈస్ స్మాల్. పర్స్ ఈజ్ బిగ్, హార్ట్ ఈస్ స్మాల్. చూసుకోవాలంటే కష్టం కదా. డబ్బులు మన దగ్గర చాలా ఉంటాయి. అబ్బా, అంతమందిని ఎక్కడ ఎంటర్టైన్ చేస్తాం, వాళ్ళందరినీ ఎక్కడ అటెండ్ అవుతాం కదా, అంత కుదరదులేండి. యేసు ప్రభుకి జక్కి భార్య కూడా అలాగే చెప్పిండొచ్చు. నువ్వు ఎంత రక్షణ పొందినా మాత్రాన ఆయనకి బయట ఇరానీ చాయ్ దాపి బిస్కెట్లు తినిపి సమోసాలు ఇప్పించి పంపించకపోయావా? ఇక్కడ దాకా తీసుకుని వచ్చావు. నువ్వు చేయలేకపోతే నేను చేస్తానమ్మా, ఈ మర్యాద పోగొట్టొద్దు. జక్కయ్య భార్య, పిల్లలు అంత భవిష్య దైవ సాన్నిధ్యాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డారు. యేసు ప్రభు వారు పిలువని ఇంటికి వచ్చిండేవి చాలా అరదు, దాంట్లో తప్ప. ఆయనేం పిలువలేదు మా ఇంటికి రమ్మని. వద్దన్న వాళ్ళ ఇంటికి ఆయన పోతాడు, రమ్మన్న వాళ్ళ ఇంటికి ఆయన పోవటం. అందుకే శతాధిపతి బైబిల్లో కూడా మనం చూస్తాం కదా, మా ఇంటికి రావద్దు, నేను అంత యోగ్యుడిని కూడా కాదు అని అంటే ప్రభు పోవటానికి ప్రయత్నం చేస్తాను. మీ జక్కయ్య కూడా నా సంగతి మీకు ఇంట్లోకి వస్తే ఎక్కువ తెలుస్తుంది ప్రభా, ఇక్కడే కొద్దిగా తక్కువ తెలుస్తుంది అని అనుకున్నాడేమో. జక్కయ్య ఇంటికి కూడా యేసు ప్రభు వెళ్ళాడు. ఏదైనా మీ ఇంటికి కూడా రావాలని కోరుతాడు. యేసు వచ్చిన ఇల్లు ఎంత ధన్యమైంది, ఇల్లు ఎంత మాస్టర్ పీస్ అది. ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కాళ్ళు పెట్టాడు, ఇక్కడ భోజనం చేశాడు, ఇక్కడ మాట్లాడాడు, ఇక్కడ చేయి చాపాడు, ఇక్కడ ప్రార్థన చేసినాడు, ఇక్కడ మోకరించినాడు. ఆ స్థలాలన్నీ చూసినప్పుడు వాట్ ఎ మాన్యుమెంటల్ మ్యాగ్నిఫిషెంట్ మెమరీస్. భౌతికంగా మనకు అవి లేకపోవచ్చు, కానీ ఆయన ఆత్మీయంగా మన జీవితంలోనికి రావాలని కోరుతాడు. అందుకే మనలోనికి వచ్చి మనలో నివాసం చేయాలని ఇష్టం. ఎవరో అని చూడాలని నువ్వు ఆశపడితే చాలు. రెస్ట్ ఈజ్ హిజ్ వర్క్. మిగతా పని ఆయనకి. నీకు ఆశ లేకపోతే, ఎంతోమంది అక్కడ ఉన్నారు కదా, ఎరుకోలే ఎంతోమంది, మరి వాళ్ళంతా రక్షణ పొందినట్లు వాళ్ళ ఇంటికి పోయినట్లు బైబిల్లో లేదే. వాళ్ళంతా సేమ్ వంట అయిపోయి అనుకుంటా. మా ఇంటికి ఎందుకు లేండి, ఏదో జక్క ఏంటో మస్తు డబ్బులు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, మేమంతా ఎక్కడ చూసుకుంటామని అనుకున్న వాళ్ళు డబ్బులు అనుకున్నారేమో, లేదా వ్యక్తిని అనుకున్నారేమో, వాళ్ళు రక్షణ అనుకోలేదు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ ఇంట్లో ప్రపంచ సువార్తకు అవసరమైన మాట చెప్పినాడు. నాకు తెలిసి ఆ వాక్యం సైట్ చేయకుండా ఏ సువార్థికుడు బహిరంగ సువార్త ముగించడంటే తప్పు కాదేమో. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చి. సింపుల్ విజిట్, సప్లై గాస్పెల్. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ నిశ్చయం, ష్యూరిటీ ఆఫ్ ద సాల్వేషన్. 5వ దాకా చూసి ముగిస్తామా? 45వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనం. దేవుడను నేనే, సుపీరియారిటీ ఆఫ్ ద సాల్వేషన్. అంటే రక్షణకి దేవుడికి సంబంధమా? అక్కడ ఆ పదం రాయాల్సిన అవసరం ఉందంటారా? భూదిగంత నివాసారా నా వైపు చూచి రక్షణ పొందండి, అక్కడ వదిలేయచ్చు కదా. మరి దేవుడు అన్న మాట ఎందుకు రాశాడు అంటే, రక్షణ ఈజ్ లింక్డ్ విత్ గాడ్. నో గాడ్ నో సాల్వేషన్. దేవుడు లేకపోతే రక్షణ లేదు. అందుకే దీన్ని అపోస్తలుడైన పౌలు యాంప్లిఫై చేసి తిమోతికి రాస్తూ వచ్చినాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నేను నరులకున్న మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. వన్ గాడ్, వన్ మీడియేటర్, వన్ సాల్వేషన్. ఒకే దేవుడు, ఒకే రక్షకుడు, ఒకే రక్షణ. సుపీరియారిటీ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క ఔన్నత్యం, అదే దేవుడు, అదే యేసు. లోకముల ఆశీర్వాదాలన్నీ మనుషుల ద్వారా మనకు కలగొచ్చు. చాలా మాట. వాళ్ళకైనా భోజనం లేదంటే ఒక పూట మీరు నాకు భోజనం పెట్టచ్చు, బట్టలు లేవంటే ఏదైనా ఒక జత బట్టలు వేయచ్చు, ఛార్జీకి లేదంటే ఏదైనా డబ్బులు ఇవ్వచ్చు, ఇంకేదన్నా కాల్ చేయమంటే కాల్ చేయొచ్చు, డేటా ఇవ్వాలంటే డేటా ఇవ్వచ్చు. బట్ మీరు నాకు రక్షణ ఇవ్వడంటే ఎవరు ఇస్తారు? నన్ను పరలోకంలో చేర్చానంటే ఎవరు చేర్చిస్తారు? నా పాపాలు క్షమించి జీవితాన్ని మార్చానంటే ఎవరు మారుస్తారు? మనుషుడు చేయలేనివి ఆత్మ సంబంధమైంది
దేవుడు మనుషునికి చేయటానికి భూమి మీదకి ఇష్టపడచ్చు. ఆయన పేరు యేసు. యేసు వైపు చూచు రక్షణ యొక్క 5 సంగతులు మనకి జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. మొదటిది, బూదిగంత నివాసులారా, ద స్కోప్ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క పరిమిత అపరిమితం. రెండవది, నా వైపు, ద సోర్స్ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క మూలం. మూడవది, సూచి, ద సింప్లిసిటీ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క సరళత. నాలుగవది, రక్షణ పొందుడి, షూరిటీ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ నిశ్చయిత. ఐదవది, దేవుడు నేనే, ద సుపీరియారిటీ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క ఆనందం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి. పాపాత్ముడై పడి చెడిపోయి అటు ఇటు దిక్కు లేకుండా కొట్టిమిట్టాడుతున్న మానవుని రక్షించడం కొరకే దేవుడు మానవుడికి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే యేసుప్రభువు వారి భూమి జన్మించినప్పుడు కొత్త నిబంధన మొదటి పుస్తకం మొదటి అధ్యాయం మొదటి పేజీలోనే కనిపిస్తుంది. ఆయనకి యేసు అని పేరు. యేసు తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును. న్యూ టెస్టిమెంట్ సోకింగ్ విత్ సేవియర్స్ లవ్. కొత్త నిబంధన మొదటి పేజీ రక్షకుని యొక్క ప్రేమతో తడిసింది. ఆ ప్రేమ అలాగే తడుస్తూ తడుస్తూ సిలువ దగ్గరికి వచ్చేటప్పటికే తడిసి మొత్తయింది. ఆ సిలువలో యేసు మన కొరకై తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోవచ్చు. ఆయన బైబిల్లో రాయబడింది, ఆయన శరీరాన్ని వీపును సారలుగా దున్నేరి, ఏతూ లేని దెబ్బలు ఎవరికి, కారణం లేని గాయాలు ఎవరికి కొరకు, రక్త ప్రవాహం ఎవరి కొరకు, సెలవులో ఆ కేకలు ఎవరి కొరకు, వికారుడికి మార్చబడ్డం ఎవరి కొరకు, దూషించబడ్డం ఎవరి కొరకు, అవమానించబడ్డం ఎవరి కొరకు, యూదుల రాజానికి శుభం అని అపహసించబడ్డం ఎవరి కొరకు, నీవు యేసువైతే దిగిరా అనే కేకలు ఎవరి కొరకు? పాపలమైన మన కొరకు కాదా? యేసు ప్రభుని గురించి కొన్ని సంగతులు విన్నా కూడా యేసు నాకు అవసరం లేదని నిరాకరిస్తే దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరగక ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ధైర్యం చేయొద్దు. పర్వాలేదులే అని అనుకోదు. ఎంతకాలం ఇలాగుంటావు? ఎంతకాలం మీ తల్లిదండ్రులు తెల్లవారుజామునే లేచి నీ పడక దగ్గర ప్రార్థన చేయాలి? ఎంతకాలము ఇతరుల మాలాంటి బోధకులు, సేవకులు, కాపర్లు, ఉపదేశకులు నీ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి? చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటాం. అయితే నువ్వు యేసు నిరాకరిస్తే, ఒకవేళ యేసు ప్రభువే ఈ దినాన్ని వస్తే నువ్వు విడిచిపెట్టబడతావు. మీ అమ్మ నాన్నగారు అంత వెళ్ళిపోతారేమో, నీవు ఏకాకవైపోతావు. నీ దగ్గర యాపిల్ గైడ్ గెట్స్ ఉన్నా పైనుండి కింద దాకా, యాపిల్ ఇయర్ బడ్స్, యాపిల్ ఫోన్, యాపిల్ వాచ్, యాపిల్ ఐపాడ్, యాపిల్ నోట్బుక్, యాపిల్ కంప్యూటర్, పైనుండి కింద దాకా అంతే యాపిల్లే, కొరికిన యాపిల్ అని లోకాన్ని విడిచిపెడతావు. లోకాన్ని విడిచిపెట్టి మాడమే వస్తే బైబిల్ సెలవిస్తుంది, వేదనకరమైన స్థలము పాతాళం, అగ్నికందకంతో మండగుండం, అక్కడ నీటి చుక్క కూడా లేదు. యాపిల్ ఫోన్ సంగతి పక్కన పెట్టు. అలకరించే వాళ్ళు లేరు, స్నేహితులు లేరు, గ్రూప్ లేదు, వాట్సాప్ గ్రూప్ లేదు, యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, ఇన్స్టా లేదు, నో సోషల్ మీడియా. పైపెట్స్, వేదనకరమైన స్థలం, అగ్ని ఆరదు, పురుగు చావు. అది నాకు చేరి వచ్చిన ఇక్కడ మీలో ఏ ఒక్కరు, ఆన్లైన్లో వింటున్న ఏ ఒక్కరు కూడా పాతాళం వైపు వెళ్ళకూడదని యేసు ప్రభు యొక్క ఆశ. అందుకే ప్రేమ గల యేసునాథుడు చేతులు చాప ఆహ్వానిస్తున్నాడు, నా దగ్గర రండి, నా దగ్గర వచ్చు, వారిని ఎంత మాత్రం త్రోసివేయను. స్వీకరిస్తావా? యేసును అంగీకరిస్తావా? జీవితం మార్చబడుతుంది. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడుతుంది. సమాధానం, నెమ్మది నీవు పొందుతావు. చనిపోతే పరలోకానికి వెళ్తావు. నీ తీర్మానం ఏంటి?